హల్లెలూయా. మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రి ఈ లెంట్ డేస్ ప్రేయర్లో పరిశుద్ధాత్మదేవుడు మీ మధ్యకి చాలా కాలం తర్వాత, చాలా రోజుల తర్వాత నన్ను నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది ప్రియులారా, మరి ఈ దినముకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 32వ కీర్తన 1 నుంచి 5 వచనాలు మనము చదివాం. అందులో ఒక్క మాట మనం జ్ఞాపకము చేసుకుందాం. ఒకే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. ఒకే ఒక మాట 5వ వచనాన్ని మనము చదువుకుందాం. మా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. చాలండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, భక్తుడైన దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తన భక్తిని దేవుడు చూసి తన భక్తిలో ముందుకు సాగుతున్న దినాల్లో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము ఎట్లా ఉన్నదంటే, గొర్రెలు కాస్తున్న దావీదుని దేవుడు రాజ్య సింహాసనం మీదకి తీసుకొచ్చాడు. ఒక రోజున దావీదు సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు ఆలోచన చేస్తున్నాడు. ఆయన ఆలోచన చేస్తున్నప్పుడు తన ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలోకి వెళ్ళి మరలా సింహాసనం దగ్గరికి వచ్చి కూర్చుంటున్నాడు. మళ్ళా ఆలోచిస్తున్నాడు. మళ్ళా గదిలోకి వెళ్తున్నాడు. ఇలాగా వెళ్ళడము రావడం అని జరుగుతుండగా ఒక దినాన్న సైనికుడు, అయ్యా మీరు గదిలోకి వెళ్తున్నారు, సింహాసనం దగ్గరికి వస్తున్నారు, అసలు ఆ గదిలో ఏముంది అడిగినప్పుడు దావీదు ఆ వ్యక్తిని గదిలోకి తీసుకెళ్ళి, ఇదిగో నేను గొర్రెలు కాస్తున్నప్పుడు నేను తొడిగిన చెప్పులు, నేను గొర్రెలు కాస్తున్నప్పుడు నేను వేసుకుని వస్త్రాలు, నేను గొర్రెలు కాసుకున్నప్పుడు నా చేతిలో కర్ర ఉండేది, ఆ కర్ర, నేను గొర్రెలు కాస్తున్నప్పుడు నేను దేని ద్వారాగైతే దేవుని మహిమపరిచానో ఆ యొక్క వాయిద్యం కూడా చూపించాడు. అందుకే దావీదు అంటాడు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువద్దు. అంటే ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఒక గొర్రెలు కాసుకున్న వాడిని రాజ్య సింహాసనం దగ్గర దేవుడు తీసుకొచ్చాడు. అది దేవుని ప్రణాళిక, అది దేవుని ఉద్దేశం, దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క చిత్తం ఎట్లా ఉంటుందంటే, ఒక వ్యక్తిని ఆయన నిలబెట్టగలడు, ఒక వ్యక్తిని పడగొట్టగలడు. దేవుడు అలాగ చేయడానికి కారణం కూడా ఉంటుంది. ఏమిటంటే, నువ్వు భక్తిగా ఉన్నప్పుడు దేవుడు ప్రణాళిక ఎలాగుంటుందంటే బహుబలంగా ఉంటుంది. నువ్వు భక్తిలో ఉన్నాడు పాపంలో పడిపోయావనుకో, ఆజ్ఞలకు లోబడకుండా ఆజ్ఞ అతిక్రమించావనుకో, మొదటి స్థితికి మరల నీవు వస్తా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు భక్తి అంటే చాలా మందికి ఒక ఆచారంతో కూడిన భక్తిలా అయిపోయింది. భక్తి అంటే చాలా మందికి ఈ 40 రోజులు బాగుంటే సరిపోద్దులే అనుకుంటారు. భక్తి అంటే చాలా మందికి ఈ 40 రోజులు బాగా భక్తిగా ఉండి
40 రోజులు అయిపోయిన తర్వాత మరలా నచ్చినట్టుగా పేకాట ఆడొచ్చు, నచ్చినట్టుగా తాగొచ్చు, నచ్చినట్టుగా వ్యభిచారం చేయొచ్చు, నచ్చినట్టుగా పాపంలో మునిగిపోవచ్చు, నచ్చినట్టుగా ఇష్టానుసారంగా జీవించవచ్చులే అనుకుంటుంటారు. ఇటువంటి ఆలోచన, ఇటువంటి తలంపు అనేది ప్రతి మనిషిలో కూడా వస్తుంది. కాబట్టి మన భక్తి ఎట్లా ఉండాలంటే, ఏ విధంగా ఉండాలంటే ఆయనతో కనెక్ట్ అయ్యే భక్తిగా ఉండాలి. అయితే ఈ రాత్రి నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే, దావీదు మనలాంటి భక్తిపరుడే, దావీదు మనలాంటి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే, దావీదు మనలాంటి ప్రార్థన పరుడే. అయితే దావీదును బట్టి మనము ఈ రాత్రి ఆలోచించినట్లయితే, తను కూడా పాపములో పడ్డాడు, తను కూడా దేవునికి వ్యతిరేకంగా పనిచేశాడు. ఈ 32వ కీర్తన 1 వచనం నుంచి 5 వచనాల వరకు దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. ఎట్లా అంటే, నా దోషమును కప్పుకొనక నా పాపమును నీ ఎదుట ఒప్పుకొంటిని. దేవునికి స్తుతి కలుగును గాక. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకొంటిని. చాలా మంది ఏం చేస్తారంటే, పాపాన్ని కప్పుకుంటున్నారు. నువ్వు చేసిన దోషాన్ని ఏం చేస్తున్నారు? కప్పేసుకుంటున్నారు. కానీ దావీదు మాత్రం బహిరంగంగా మాట్లాడుతున్నాడు, బహిరంగంగా తెలియజేస్తున్నాడు, సూటిగా చెప్పేస్తున్నాడు. దాచుకోవట్లేదు, దాచి ఉంచట్లేదు. ఏం చేస్తున్నాడటంటే ఒప్పుకుంటున్నాడు. ఒక రోజున ఒక ఆమె, అంటే యేసు ప్రభు నమ్మింది, బాప్తిసం తీసుకుంది, అంటే మారు మనసు కూడా పొందింది. ఆమె పొలానికి వెళ్తూ బాప్తిసం తీసుకొని మారు మనసు పొందిన తర్వాత ఏం చేసిందంటే, ఈ మొడ దగ్గర ఉంటున్న ఆ చుట్ట తీసి ఏం చేసిందంటే నోట్లో పెట్టింది. అగ్గిబిడి తీసింది. అగ్గిబిడి తీయడం బట్టి చక్కగా ఏం చేసిందంటే, ఆ పుల్లను వెలిగించి నోట్లో చుట్ట పెట్టింది కదా, ఆ చుట్టను వెలిగించి గుఫ్ 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 అని కాలుస్తుంది. ఇలాగ ఎంత హాయిగా అంటే, ఆహా చాలా ప్రశాంతంగా ఉంది, ఎవరు నన్ను చూడట్లేదు అనుకుని ఆ గట్టు మీద నడుచుకుంటూ పొలాల మధ్య వెళ్తుండగా ఈలో పాస్టర్ గారు సైకిల్ వేసుకొని ఎదురుగా వస్తున్నారు. దూరం నుంచి పాస్టర్ గారిని చూసింది. చుట్టూ ఎక్కడ పెట్టాలో అర్థం కాక కొంగులు పడేసుకుంది. దేవుని సంగమా, ఏం చేయాలో తెలియక ఆ చుట్టను తీసుకుని ఎక్కడ పెట్టిందట? కొంగులు వేసుకుంది. పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారండి? సువార్తకి వెళ్ళారా? ఈమె అడుగుతుంది, ఈమె సమాధానం చెప్పేస్తుంది. అక్కడ ఇంతలోన పొగ అనేది వస్తుంది లోపల నుంచి, చీర కాలిపోతుంది. ఇంతలోన ఈ బాధ తట్టుకోలేక అమ్మో అని ఒక్కసారి అరిసేందుకు ఏమైందమ్మా అంటే, పాస్టర్ గారు నేను తప్పు చేశాను పాస్టర్ గారు. చూడండి, బాప్తిజం పొందింది, మారు మనసు పొందింది, రక్షణ పొందింది, మందిరానికి వెళ్తుంది, ఆరాధనలో పాల్గొంటుంది, ఆరాధనలో జీవిస్తుంది, దేవుడు అంటే గొప్ప దేవుడు అంటుంది, ప్రార్థనలో మహోన్నతుడు అంటుంది, అయ్యా నువ్వు చేసిన కార్యాలు అనేకమైనవి అన్నీ చెప్తుంది. కానీ లోపల మాత్రం ఈ ప్రార్థన పెదవుల దగ్గర వస్తుంది, కానీ లోపల మాత్రం లోపల ఎలాగుంది? సరైన మారు మనసు అనేది, రక్షణ అనేది లేదు. ఒప్పుకుంటుంది.
నేను తప్పు చేశాను పాస్టర్ గారు అని ఒప్పుకుంటుంది. ఈరోజు ఎంతమంది లేరు? ఈ దినాల్లో ఎంతమంది లేరు? మన భక్తి 40 రోజులేనా? మన భక్తి 50 రోజులేనా? అన్నిటికీ నీకు తేడా ఏంటి? నీకు నచ్చితే మందిరానికి వస్తావు, నచ్చకపోతే మందిరానికి రావు. నువ్వు కాకపోతే ఇంకో పాస్టర్ గారు, నువ్వు కాకపోతే ఇంకో పాస్టర్ గారు, నువ్వు కాకపోతే ఇంకొక సేవకుడు. ఎందుకంటే ఇది సరైన భక్తి కాదు. ఇది సరైన మారు మనసు నీకు లేదు, సరైన రక్షణ నీకు లేదు, సరైన విశ్వాసం నీకు లేదు. మన భక్తి ఎట్లా ఉండాలి తెలుసా? దేవుని సింహాసనాన్ని కదిలించే భక్తిగా ఉండాలి. సింహాసనం మీద కూర్చున్న తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న కుమారుడిని యేసు క్రీస్తు యొక్క సన్నిధి మన మధ్యకి దిగినట్లుగా ఉండాలి. మన భక్తి ఎట్లా ఉండాలంటే, నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంట్లో కూడా మనశ్శాంతి ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇల్లు కదిలించబడాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఇరుగు పొరుగు మారు మనసు పొందాలి. అది మన భక్తి. మన భక్తి 4 గోడల మధ్య మనం చంపేస్తున్నాం. దావీదు భక్తుడు బహిరంగంగా మాట్లాడుతున్నాడు, బహిరంగంగా తెలియజేస్తున్నాడు. ఏమైనా తెలియజేస్తున్నాడు అంటే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అందుకే సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనములో జ్ఞానైన సొలొమోను, దావీదు కుమారుడైన జ్ఞానైన సొలొమోను ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు. అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకున్నవాడు కనికరం పొందును. అతిక్రమములు దాచిపెట్టివాడు. ఎవరు నన్ను చూడట్లేదు కదా, నేను ఏం చేసినా చెల్లిపోతుంది. నిజమే, భూమి మీద నువ్వేం చేసినా చెల్లిపోతుంది. నిన్ను ఎవరు అడిగేవారు లేరు కదా. భూమి మీద నీ ఆయుసు 60, 70 లేదా 80 లేదా 90. నిన్ను అడిగేవాడు ఎవడు లేడు కదా. నువ్వెంత అతిక్రమం చేయి, దాన్ని నువ్వు దాచిపెట్టుకుంటే నీ మనస్సాక్షి ఎలాగుంటుందో ఆలోచించే. నీకు సంపూర్ణంగా నిద్ర ఉండదు, సంపూర్ణంగా అన్నం భోజనం కూడా నువ్వు చేయలేవు, సంపూర్ణంగా నువ్వు ఏ తిండి తినలేవు. నీ బ్రతుకు, నీ స్థితి, నీ పరిస్థితి ఎలాగుంటుందో ఒక్కసారి ఆలోచించేయండి. మనందరికి తెలిసిందే. ఏమండి, ఒకరోజు పిల్లి, దానికి ఎంత ఆకలి వేస్తుందో తెలియట్లేదు, లేదా ఎంత దాహం వేస్తుందో తెలియట్లేదు. ఏదో దాని పొట్ట కోసం ఏం చేస్తుందటంటే, ఎవరో చూడలేదు కదా అనుకొని ఇంట్లోకి వెళ్ళింది. అయ్యి ఆ ఒక చెంబు ఉంది, ఆ చెంబులో పాలు అనుకుని ఏం చేసింది తెలుసా? మూతి పెట్టేసిన తర్వాత ఆ చెంబులోని ఈ 2 చెవులు కూడా ఇరికిపోయాయి. తీరం చూసారు, పాలు కదా మజ్జిగ, ఆ యొక్క ముక్కులో కూడా మజ్జిగ వెళ్ళిపోయి, ఏమండి, ఈ యొక్క 2 చెవులు కూడా ఇరుకుపోవడం వల్ల ఊపిరి అందక, ఆ ఊపిరి అందడం కోసం, ఆ ఊపిరి రావడం కోసం పలు విధాలుగా, పలు రకాలుగా ప్రయత్నం చేసింది విడిపించుకోవడానికి. చివరికి ఏమైంది తెలుసా? ఊపిరాడక మరణించింది. అతిక్రమం అనేది, పాపం అనేది దేవుని సంగమా నీలో ఉన్నంత కాలము నిన్ను వర్ధిల్లలేదు, నీ వర్ధిల్లట్టుగా చేయలేదు. నిన్ను ఏం చేస్తుంది? పాడు చేస్తుంటది, నిన్ను నాశనం చేస్తుంటది. ఆ పాపం అనే అధికారం నిన్ను ఏలుబాటు చేస్తుంటది. పాపం అనే అధికారము నిన్ను కృంగదీస్తూ ఉంటది. పాపం అనే అధికారము నిన్ను పడగొడుతూ ఉంటుంది. నిన్ను, నీ కుటుంబాన్ని గలిబిలిలోకి నడిపిస్తూ ఉంటది. ఆ పాపము వలన వచ్చే జీతం ఏమిటి అంటే మరణము. జాగ్రత్త. ఎవరు నన్ను చూడట్లేదు కదా అని ముసుకేసుకుని నువ్వు తప్పు చేస్తున్నావేమో, పాపం చేస్తున్నావేమో. ఒక్కసారి ఆలోచించేయండి దేవుని వాక్యాన్ని బట్టి. రాత్రి దేవుడు నీకు విలువైన ప్రాణాన్ని ఇచ్చాడు, దేవుడు విలువైన ఆత్మను నీలో పెట్టాడు, దేవుడు విలువైన శరీరాన్ని నీకు ఇచ్చాడు. విలువైన దానిని
నీవు పాడు చేస్తున్నావేమో, విలువైన దానిని నీవు నాశనానికి అప్పగిస్తున్నావేమో, విలువైన దానిని నీవు పాడు చేయడానికి సిద్ధపడుతున్నావేమో. ఒక్కసారి ఆలోచించేద్దాం. నీ బ్రతుకు కూడా పిల్లివలే చావుకి గురవ్వకూడదు. జాగ్రత్త. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని వాటిని నువ్వు ఏ తప్పు చేశావో, ఏ అతిక్రమం చేశావో, లేదు పాస్టర్ గారు నేనేం తప్పు చేయలేదండి ఈ 40 రోజుల్లో. మరి ముందు చేసిన పశ్చాత్తాపడుతున్నావా? కన్నీరు కారుస్తున్నావా? విజ్ఞాపనం చేస్తున్నావా? క్షమించు ప్రభుని అడుగుతున్నావా? దేవుని దగ్గర క్షమాపణ వచ్చినంత వరకు, ప్రాశ్చిత్తం వచ్చినంత వరకు నువ్వు కన్నీరు విడవగలుగుతున్నావా? దేవుని సంగమా, ఎన్నాళ్ళు ఇంకా పశ్చాత్తాపడుకుంటా, మారు మనసు పొందుకుంటా? అందుకే నీ కుటుంబాల్లో దేవుడు చెయ్యాలనుకున్న కార్యాలు కూడా చేయలేకపోతున్నాడంటే నీకు నాకు, లేదా నీకు ఆయనకు మధ్య గోడ అనేది ఉన్నది. ఆ మధ్య గోడ విరగొట్టబడాలంటే, ఆ మధ్య గోడ అది కూలిపోవాలంటే దేవుని శక్తి వల్లే జరుగుతుంది, దేవుని బలము వల్లే జరుగుతుంది, దేవుని కార్యం వల్లే జరుగుతుంది, దేవుని ప్రణాళిక వల్లనే జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే నువ్వు సంపూర్ణ పశ్చాత్తాపడినప్పుడే. రాత్రి నువ్వెక్కడి నుంచో ఆలకించినా సరే ఒకటి జ్ఞాపకం చేసుకో. నువ్వు బత్తిపరుడు అంటావు, కైనాలు వేస్తూ ఉంటావు. నువ్వు బత్తిపరుడు అంటావు, ఒక్కపొడి వేస్తూ ఉంటావు. నువ్వు బక్కిపోడు అంటావు. ఏంటి నీచమైన పనులు? ఇప్పుడే వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు బత్తిపరుడు అంటున్నావు, చుట్టం అనట్లేదు. నువ్వు బత్తిపరుడు అంటున్నావు, నీ ఇరుగు పొరుగు వాళ్ళ చాడీలు చెప్పడం అనట్లేదు. నువ్వు బత్తిపరుడు అంటున్నావు, ఎక్కడ మొత్తం కాల్ చేస్తున్నావు. ఎంతకాలం? ప్రక్కన మన ప్రక్కనే భూకంపం వచ్చింది ఒక 2 రోజుల ముందు. ఆ భూకంపం ఢిల్లీ వరకు వెళ్ళింది. ఆ భూకంపం కలకత్తా వరకు వచ్చింది. రేపు ఇక్కడ రాదని గ్యారంటీ ఏంటి? వాళ్ళకంటే నువ్వేం గొప్పడు అనుకుంటున్నావా? వాడికంటే నువ్వేం గొప్పడు అనుకుంటున్నావా? నిన్నగాక మొన్నగా 24వ తారీఖున ఒక మంచి సేవకుని మనం అందరం కోల్పోయాం. ప్రపంచానికే ఏమండి, ఎవడు నోరు తెరవనవ్వకుండా యేసు క్రీస్తు గురించి తెలియచేసిన గొప్ప భక్తిపరుడు ప్రవీణ్ గారు. ఎవరు ఎదిరించలేకపోయారు తెలుసా? అంత మంచి సేవకుడిని చంపారు. ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ఇప్పుడు ఎలాగైనా రాష్ట్ర గారి మీద, ఎలాగైనా క్రైస్తవుల మీద ఏదో ఒక బురద జల్లాలి. కానీ ఆ నువ్వు పాపము చేస్తున్నావు విషయము, నువ్వు దోషము చేస్తున్న విషయము వాళ్ళు ఏమనుకుంటారంటే పుణ్య నదుల్లో ములిగితే మా పాపము పోతుంది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నువ్వేమనుకుంటున్నావు? నువ్వు వాళ్ళకంటే భయంకరంగా ఉన్నావేమో, నువ్వు వాళ్ళకంటే భయంకరంగా తయారవుతున్నావేమో. జాగ్రత్త సుమా. అతిక్రమం నీలో ఉందేమో, వాటి విడిచిపెట్టకుండా దేవుని దగ్గర నుంచి వచ్చిన కనికరం పొందకుండా నీవు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. ఒక్కసారి ఆలోచించేద్దాం. సమయం లేదు కానీ చివరికి ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నా. రండి, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని, 9వ వాక్యాన్ని మనము చదువుకున్నాం. మన పాపములు, అమ్మా ఎవరి పాపములట? బిగ్గరగా చెప్పాలి. మన పాపములను ఒప్పుకుని ఎడల, మన పాపాలు ఏం చేయాలో చెప్పండి. జన్మ పాపం ఒప్పుకోరు, కరణ పాపం అసలే ఒప్పుకోరు. ఏమండి? జన్మ పాపం ఒప్పుకోరు, కర్మ పాపము కూడా అసలే ఒప్పుకోరు మన వాళ్ళు. జన్మలో అయ్యా నా తల్లి గర్భము నుండి నేను పాపిగానే వచ్చాను. అపోస్తలుడు పౌలు అంటాడు, ఏమంటాడు తెలుసా? పాపుల్లో ప్రథమ పాపిని అని ప్రార్థన చేశాడు, ప్రకటించాడు. ఎంత గొప్ప కార్యాలు చేసిన పౌలు, ఇంత గొప్ప పరిచయం చేసిన పౌలు
పాపుల్లో ప్రథమ పాపని, ఎంత తగ్గింపు, ఓర్పు. అంటే ఇంకా నాలో ఏదో పాపం ఉందేమో. ఈరోజు నీవు నీ పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకుంటున్నావేమో, దాచుకుంటున్నావేమో, దాచుకుని స్థితిలో ఉంటున్నావేమో. అందుకే యోహాను భక్తుడు చెప్తున్నాడు, మన పాపములు మనము ఒప్పుకున్నాడు. మనమా అంటున్నారా, వారు అంటున్నారా? మనము అంటే ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా, ఈ ఛానల్లో వింటున్నారు నువ్వైనా సరే, ఈ యూట్యూబ్ ఛానల్ ఆలకిస్తున్న నువ్వైనా సరే, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్న వారందరితో మాట్లాడే మాట ఏంటంటే, మన పాపములు మనము ఒప్పుకుని ఎడలా. ఆయన ఎటువంటి వాడట? నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త యొక్క దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపములను మనం ఒప్పుకుని, ఎందుకంటే ఏమండి, మనం పాపులమై ఉండగా, ఏమై ఉన్నాము? మనం పాపులమై ఉండగా, అందుకే తండ్రి అయిన దేవుడు కుమారుని ఈ లోకానికి పంపించాడు. పంపించి ఏం చేశాడు? ఆ కుమారుడే నీ కొరకు, నా కొరకు, ఈ ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్కరి కొరకు అవమానం భరించాడు, నిందలు భరించాడు, హేళన భరించాడు. తనను చంపడానికి ప్రయత్నించినప్పుడు, తనని ఏమండి గుద్దులతో గుద్దునప్పుడు కూడా ఆయన ఏ మాట కూడా ఆడక మౌనముగానే భరించాడు. ఈరోజు ఆయన సిలువకెక్కడానికి, ఆయనకి సిలువ వేసుకోవడానికి కారణం ఏంటంటే, ఆయన మనందరి కొరకు, నీ కొరకు ఆయన కలువరి శిలువలో యజ్ఞమవ్వాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన రక్తము చిందించబడాలి, ఆయన రక్తము ప్రోక్షింపబడాలి, ఆయన రక్తము భూమిని తడవాలి. ఆయన రక్తం అనేది ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? రక్తము చేత కడగబడాలి, శుద్ధి చేయబడాలి. ఇంకా నువ్వు బాప్తిస్మం మారు మనసు పొందిన తర్వాత ఆయన శరీరాన్ని తిని, ఆయన రక్తము త్రాగి, ఏమండి చేసి కూడా మరలా పాపంలో పడిపోతున్నావేమో. అందుకే ఒప్పుకోమని చెప్తున్నాడు. ఎందుకు ఒప్పుకోమంటున్నాడు అటంటే, నీ కుటుంబము చేయలేనిది, నీ స్నేహితులు చేయలేనిది, నీ బంధువులు చేయలేనిది, నీ రక్త సంబంధులు చేయలేనిది, నీ అయిన వారు చేయలేనిది, నీ కులమోడు చేయలేనిది, నీ యొక్క బంధువులు చేయలేనిది, నీ ఊరోళ్ళు చేయలేనిది, నీ వీధిలో ఉన్న వాళ్ళు చేయలేనిది, ప్రక్కనున్నోడు చేయలేనిది ప్రభువు అయిన యేసు క్రీస్తు చేశాడు. అదే శిలువ యజ్ఞము. ఆ యజ్ఞము మనందరి కొరకే, మన కోసమే చేసి ఉన్నాడు. కాబట్టి ఆ యజ్ఞములో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎవరు చెయ్యలేనిది నా యేసయ్య నా కోసం చేశాడని ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోవాలి. నువ్వు సమస్త దుర్నీతి నుంచి విడిపించబడాలంటే, సమస్త పాపం నుంచి విడిపించబడాలంటే, సమస్త యొక్క శాపం నుంచి విడిపించబడాలంటే, సమస్త యొక్క దోషం నుంచి విడిపించబడట్లేదంటే, ఈరోజు చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే, క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా? ఎవడో ఒక పనికిమాలోడి దగ్గరికి, 4 అక్షరాలు తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా నా జాతకం ఇట్లా ఉంది, నా బ్రతుకు ఇట్లా ఉందానికి ముహూర్తాలు చూస్తున్న పనికిమాలోళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. లేరనలేదు, ఉన్నారు. అయ్యో ఒక సేవకుడి దగ్గరికి వెళ్తాం, లేదా నేను నా కుటుంబం దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి, లేదా నా ఇంట్లో మోకరించి కన్నీరు కాల్చి ప్రార్థన చేసి, ప్రభువా ఈ వివాహం అనుకుంటున్నాం, ఈ కార్యక్రమం మేము చేయాలనుకుంటున్నాం, ఈ పని మేము చేయాలనుకుంటున్నాం, ఎవరి దగ్గర 4 అక్షరాలు తెలిసిన వాడి దగ్గర నేను వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది, ప్రభువా నీ సన్నిధిలో కనిపెడతామని నీవు కనిపెట్టే మనసు, హృదయము, మనస్సాక్షి నీకుందా? దేవుని బిడ్డ, ఇంక ఎన్నాళ్ళు ఆయన నువ్వు చంపడానికి చూస్తున్నావు? ఇంక ఎన్నాళ్ళు ఆయన రక్తాన్ని ఇంకను నీవు ఆయన రక్తమును చూడాలనుకుంటున్నావు? ఇంకెన్నాళ్ళు? ఆల్రెడీగా మన వాళ్ళందరూ ముందుగానే వెళ్ళిపోయారు. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఇప్పుడైనా మనుష్యులు చెప్పే మాటల వల్ల నువ్వు ఆధారపడకుండా సంపూర్ణమైన మారు మనసు రక్షణ పొందడం నేర్చుకో, తెలుసుకో. మనము మన పాపములు ఒప్పుకుని ఎడలా ఆయన ఎటువంటి వాడట? నమ్మదగిన వాడును
నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి. చూసారా, ఆయన మన పాపం. ఈ భూమి మీద ఏ దేవుడికి లేదు, ఈ భూమి మీద ఏ వ్యక్తికి లేదు అధికారము, క్షమించే అధికారం లేదు. ఏ గ్రంథాలు చూసినా, ఏ పుస్తకాలు చూసినా యేసు ప్రభువు వలె క్షమించే వ్యక్తి దేవుడు ఎవరు లేరు. ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడే క్షమించే మనసు ఉన్నది. ఈరోజు అందుకే క్రైస్తవులందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఎవడు మనల్ని కొట్టినా, ఎవడు మనల్ని తిట్టినా, ఎవడు మనల్ని ఏం చేసినా మనం ఏం చేస్తున్నామంటే యేసు ప్రభు ప్రేమించమన్నాడు కదండి. ఏం చేయమన్నారు? లేఖనాలు నెరవేర్చబడటం కోసమే ఆయన ప్రేమ చూపించాడు, క్షమించాడు. ఆయన చనిపోయి తిరిగి ఎలా లేచాడట? మృత్యుము జేయుడిగా లేచాడు. రోషము కలిగిన వాడుగా లేచాడు. రోషము కలిగిన వాడుగా లేచాడు ఆయన. యోధా గోత్రం సింహం వలె రోషము కలిగిన వాడుగా లేచాడు. అందుకే పౌలు కూడా బోధలో కూడా బోధిస్తున్నప్పుడు అగ్రపు రాజు అంటాడు, ఓ పౌలా, నీ బోధ వలన నన్ను నీ వశములోనికి తీసుకెళ్ళాలనుకుంటున్నావు, నీ త్రోవలో నన్ను వెళ్ళాలనుకుంటున్నావు. కానీ పౌలు అంటాడు, రాజుని ఎదిరించి మాట్లాడతాడు. ఈరోజు క్రైస్తవుడా నువ్వు నిద్రపోతున్నావేమో, ఈరోజు క్రైస్తవుడా నీవు ఎవడు ఎలా పోయినా నాకు అనవసరం అనుకుని నువ్వు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉండిపోతున్నావేమో. ఈరోజు అందుకే రాజకీయ నాయకులు, క్రైస్తవులు అంటే సరైన రక్షణ ఇవ్వకుండా రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? మన ఓట్ బ్యాంక్ తీసుకొని వాళ్ళు విచ్చలవిడిగా నడుస్తున్నారు. తెలుసా మీకు? ఒక మంచి సేవకుని కోల్పోయాం మనం ఈరోజు. నిజమండి. ఈ కూటమి ప్రభుత్వం వలన, ఈ కూటమి ప్రభుత్వం రావడం వల్ల ఒక మంచి దైవజనుడు కోల్పోయాము. ఈరోజు ఆ దైవజనుడికి, ఆ కుటుంబానికి న్యాయం చేసిన ఏ పవన్ కళ్యాణ్, ఏ చంద్రబాబు నాయుడు అని ఎవడైనా ముందుకొచ్చాడు, ఏ మోడీ అయినా సరే రాలేదు. రేపు పొద్దున్న నీకు రక్షణ ఇస్తున్న గ్యారంటీ ఏంటి? లేదు. కానీ ఎవడో వస్తే మన ఈదులోకి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం? ఎందుకంటే మనకు కావాల్సిన 3 అంశాలు, మనకు కావాల్సిన 1 క్వార్టర్, మనకు కావాల్సిన 4 కాళ్ళు. నేను చెప్పానని కాదు, దయచేసి చెప్తున్నాను. జాగ్రత్త. ప్రపంచమంతా కూడా ఈరోజు క్రైస్తవు ఒక ఐక్యతగా రావాలని ఆలోచన చేస్తుంది. ఈరోజు క్రైస్తవుడికి ఎక్కడికి వెళ్ళే రక్షణ లేదండి, రక్షణ లేదు. నువ్వు బైబిల్ పట్టుకుని ఒక్కసారి బొబ్బులు లేకపోతే అటు ఇటు తిరిగి ఒక్కసారి నిన్ను ఏదో ఒక రోజు ఏం చేస్తారు? కానీ క్రైస్తవుడికి రక్షణ లేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఈ హెచ్చరిక మాటల్లో ఒకటే చెప్తున్నాను, మనం నీతిమంతులుగా దేవుడు చేశాడు, యథార్థవంతులుగా దేవుడు చేశాడు. దావీదును కూడా దేవుడు గొర్రెలు కాసుకుని సింహాసనం మీద ఎందుకు కూర్చొని పెట్టాడు తెలుసా? తన ప్రజల్ని పరిపాలిస్తాడని, తన భక్తిని ప్రజలకు తెలియచేస్తాడని. అదే దావీదు ఏమైపోయాడు? దేవునికి వ్యతిరేకమైన పని చేశాడు. ఆ హెచ్చరిక ఎప్పుడు వచ్చింది? నాతాను ఏం చేశాడు? దావీదు దగ్గరికి వెళ్ళి, నువ్వు దేవునికి విరోధంగా ఈ పాపము చేశావు అని చెప్పగానే వెంటనే ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. ఈరోజు నీవు కూడా దావీదు చేశాడు పాపము, నేను ఎందుకు చేసి నన్ను ఎవడు అడుగుతాడు అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, దావీదు యొక్క వ్యక్తిత్వం వేరు, నీ యొక్క వ్యక్తిత్వము వేరు. అందుకే దావీదు కన్నీరు కార్చాడు. ఆ కన్నీటి నీటి వల్ల పరుపు ఏమైందట? వండర్ఫుల్. అటువంటి పశ్చాత్తాపం నీకుందా? ఇంకా నువ్వు పాపం దాచుకుంటున్నావేమో, ఇంకో దోషం దాచుకుంటున్నావేమో, అతిక్రమం ఇంకా దాచుకుంటున్నావేమో. జాగ్రత్త. కప్పుకున్న వారుగా ఉండద్దు, దయచేసి ఒప్పుకున్న వారుగా ఉందాం. ఒప్పుకున్న వారికి ఉందాం. పశ్చాత్తాపడదాం. ఈ రాత్రి ప్రతిదినం కూడా పశ్చాత్తాపడదాం. తెల్లవారితే మనం బైక్ ముట్టుకుంటాం. ఆ బైకు చేంటి ఇంత ధూళుంది, తొడ్డ మానేస్తావా? నీ ఇల్లు ఇంత ధూళితో ఉంటుంది. తెల్లవారేసరికి నువ్వు తొడ్డ మానేస్తున్నావా? నీ హృదయాన్ని ఎందుకు నువ్వు సరి చేసుకోలేకపోతున్నావు ప్రార్థన ద్వారాగా? నీ శరీరాన్ని ఎందుకు నువ్వు సరి చేసుకోలేకపోతున్నావు ప్రార్థన ద్వారాగా? ఎందుకు సరి చేసుకోలేకపోతున్నావు? దేనికి సరి చేసుకుని అంటున్నావు? 4 కాళ్ళు వస్తే సరిపోద్ది, 4 బియ్యము వస్తే, మోట్లు వస్తే సరిపోద్ది అనుకుంటున్నావేమో.
దేవుని సంగమా, దేవుని ఉగ్రత మన మీదకి, మన కుటుంబాల మీదకి, మన వీధి మీదకి, మన గ్రామం మీదకి రాక మునిపే నినివే పట్టణస్తులు ఎట్లయితే కన్నీరు కాచి పశ్చాత్తాపడ్డారో రావాల్సిన కీడుని దేవుడు ఏం చేశాడు? ఆపాడు, తప్పించాడు. ఆ కీడు నీ ఇంటి మీదకి, మన గ్రామం, మన మీదకి రాక మునిపే మనం పశ్చాత్తాపడదాం, ఒప్పుకుని వారుగా ఉందాం. దేవుడు తప్పక మనల్ని దీవిస్తాడు, దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు తప్పక మనల్ని బలపరుస్తాడు. మన బిడ్డలు దీవించబడతారు, మన కుటుంబాలు దీవించబడతారు, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాడు. దేవుడు మన కుటుంబాలు దీవించును గాక, దేవుడు మన కుటుంబాలు ఆశీర్వదించును గాక, దేవుడు మన బిడ్డలు చదువులు బలపరచును గాక, దేవుడు మన బిడ్డల యొక్క ఉద్యోగాలు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నములు దేవుడు సఫలము చేయను గాక, మన బిడ్డలందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉందురు గాక, మన బిడ్డలందరూ ఉన్నతమైన స్థానంలో ఉండుదురు గాక, మన బిడ్డలందరూ కూడా అనేకమైన జనాంగం మధ్య దేవుడు నిలబెట్టి వాడుకును గాక. నువ్వు నమ్మినట్లయితే చప్పలు కూడా దేవుని నామమున మహిమపరచుదాం బిగ్గరగా. దేవుడి మాటలు దీవించును గాక.